దేవునికి శత్రువై బతకటం ఎవరికైనా సాధ్యమా? మళ్ళీ చెప్తున్నాను, దేవునికి శత్రువుగా మారి బతికిన వాడిని ఒక్కరిని చూపించండి మీరు. మనిషికి మనిషి శత్రువైన బతకొచ్చేమో, ఒక కుటుంబం మరొక కుటుంబానికి శత్రువైన బ్రతికే అవకాశం ఉంది. ఒక దేశం మరొక దేశానికి శత్రువు అంటే దేశాలన్నీ బతుకుతూనే ఉన్నాయి. కానీ దేవునికి శత్రువుగా మారితే మనిషి బ్రతకలేడు. ఏ కష్టం వచ్చినా దేవునికి చెప్పుకుంటాం. ఆ దేవుడు నీకు శత్రువు అయితే, ఇప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు దేవుని కదా చెప్పుకుంటావు. కాపాడమని దేవుని కదా అడుగుతావు. నీ కష్టములో నీ బాధల్లో ఏ దేవుణ్ణి కాపాడమని నువ్వు అడుగుతావో ఆ దేవుడే నీకు శత్రువుగా మారితే ఇక నువ్వు ఎవరితోనయ్యా చెప్పుకుంటావు? ఎవరైనా నిన్ను చంపాలనుకున్నప్పుడు దేవుడా అని అంటావు. అసలు ఆ దేవుడిని చంపాలనుకుంటే, ఇది మీకు అర్థమైతే దేవుడికి ఎంత భయపడాలో, దేవుడికి ఎంత దగ్గరగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా దేవుడి చేతులు మన వైపు ఇలా చాచబడి ఉండాలి తప్ప దేవుడు చేతులు మన పైన శాపంగా మాత్రం రాకూడదు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, బలిష్టమైన చేతుల క్రింద మనం ఉండాలే కానీ ఆయన బలిష్టమైన చేతులు మనపై శాపంగా పడకూడదు. అందుకే అంటాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం.